ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం, జపాలు, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. రావాల్సిన ఉద్యోగం కోసం వెయిట్ చేయడం లేదా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సాధ్యమైనంత వరకు ధనాన్ని తక్కువగా ఖర్చు పెట్టడం, అవసరమైతే లోన్లు తీర్చేయడం చెప్పదగిన సూచన. రేపు వస్తే డబ్బులు ఈరోజు ఖర్చు పెడదాం అని కాకుండా ఉన్న వాటిని జాగ్రత్త పరుచుకుంటే భవిష్యత్ బాగుంటుంది. లేకపోతే ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేదాకా వచ్చి పనులు చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. అలాగే చిన్న చిన్న కుట్టు పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా కాస్త నిదానంగా ఉంటుంది, కానీ పని మటుకి పూర్తవుతుంది. అయ్యో పని అవ్వలేదే, ఇలా ఉంది అనుకోకుండా పని మటుకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయంలో అధైర్యపడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోటి ముందడుగు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నా ఆరోగ్య మటుకి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, గైనిక్, అలాగే లివర్ సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు పాటించడం, ప్రయాణాలు తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మిత్రుల సలహాలు, సూచనలు పాటించి మీరు ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలుపరచండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గృహ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సంతానాభివృద్ధి బాగుంది. వాహన యోగం ఉంది. శుభకార్యాలను పెద్దగా నిర్వర్తించాలని చూస్తారు. దానికి అయ్యే ఖర్చు కూడా లోన్ విషయంలో కావచ్చు, బంగారం లోను పెట్టడం కావచ్చు, ఏదైనా సరే ఘనంగా చేయాలని యోచన చేస్తారు. జనాలకి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలియదు, కానీ కోటీశ్వరులు చాలా డబ్బు ఉంది అని ఆలోచిస్తారు. అవసరానికి మాకు ఎందుకు ఇవ్వరు, ఎందుకు సహాయం చేయరు అని ఆలోచన కూడా చేస్తారు. నిజం చెప్పాలంటే మీ దగ్గర రూపాయి ఉండదు. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల ఏదో నడిచిపోతుంది, ఎలాగో వచ్చేస్తుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగ్గిన ధనం వస్తుంది, కానీ నిలకడ ఉండదు. జనాల మధ్యలో నరదృష్టి అధికంగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు బంధువులకి దూరంగా ఉండడం, ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం బాగుంది. పరీక్షా సమయంలో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నం నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్న వారికి H1B వీసా విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఒక్కోసారి ఉద్యోగం చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఆధారపడవద్దు. ఏదైనా గట్టిగా ప్రయత్నం చేయండి. మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార రంగంలో వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు పక్కనే ఉన్నారని గ్రహించండి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు, సూచనలు తీసుకుని మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు, ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. ఒక 8 మంగళవారాలు చేయించడం, దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే శుక్రవారం నాడు కుబేర కుంకుమతో దుర్గా స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ, గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.